Hello guys, welcome to Shiva Reddy Logics, and next we are moving to the another episode on current affairs. Okay, before we starting our session, already నిన్న రెండు questions అనేది అడిగాం. ఏమేమి అడిగాను? On which day we are celebrating as the National Space Day. ఈ నేషనల్ స్పేస్ డే అనేది ఇప్పటిదాకా సెలబ్రేట్ చేయలేదు అండ్ 2024 దగ్గర నుంచి 23rd ఆగస్ట్ అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా? దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా చంద్రయాన్ 3 అనేది దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ రోజును మనకు వచ్చేసి నేషనల్ స్పేస్ డే కింద డిక్లేర్ చేయడం అయితే జరిగింది. నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాము, May 11th. అయితే నేషనల్ సైన్స్ డే ఎప్పుడమ్మా అంటే 28th ఫిబ్రవరి. ఓకే, కొంచెం ఈ 3 డేట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా క్యాపిటల్ అనేది మార్చడం అయితే జరిగింది, జకర్తా కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నుసాంతరా అనేది న్యూ క్యాపిటల్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. బికాజ్ ఆఫ్ పొల్యూషన్ ఇష్యూస్ వల్లే ఆ క్యాపిటల్ అనేది చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది ఇంపార్టెంట్ డేస్ ఇన్ the month of May. Okay, May 11th is observed as the International Nurse Day. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే May 11th అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. థీమ్ ఏంటి అంటే అవర్ నర్స్ అవర్ ఫ్యూచర్, మన నర్సులు మన భవిష్యత్తు అని చెప్పేసి కూడా థీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ May 17th వచ్చేసి ఏంటమ్మంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. ఓకేనా? ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా అంటే హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ టెలికామ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఓకేనా? భారతదేశానికి గాను ఈ టెలికామ్ రిఫార్మ్స్ తెచ్చింది ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిని వచ్చేసి ఫాదర్ ఆఫ్ టెలికామ్ రిఫార్మ్స్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అదొకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ May 17th తీసుకుంటేనే హైపర్ టెన్షన్ డే, వరల్డ్ హైపర్ టెన్షన్ డే, ప్రపంచ రక్తపోటు దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా వచ్చేసి మనకి బీపీ అనేది కూడా చాలా మందికి కూడా ఉంటుంది. నార్మల్ ఎంతమ్మా అంటే 120/80 అనేది చెప్పుకుంటూ ఉంటాం. దానికి ఓవర్గా ఎక్సీడ్ అయితే 140 అలా వస్తే మనకి హైపర్ టెన్షన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఈ హైపర్ టెన్షన్కి సంబంధించి కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అని కూడా చెప్పుకున్నాం. ఓకే, థీమ్ ఏంటమ్మా అంటే 2023 గాను మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లీవ్ లాంగర్. ఓకేనా? కరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేసి క్యాలిక్యులేట్ చేసి అంటే కంట్రోల్ చేసుకొని లైఫ్ అనేది ఎక్కువ కాలం లీడ్ చేయాలి అని చెప్పేసి థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? దీనికి సంబంధించి ఇండియా అనేది ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూద్దామండి. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించి ఏంటమ్మా అంటే 7.5 మిలియన్, ఓకేనా, 7.5 మిలియన్ పీపుల్ ఆర్ ఎక్స్పైరింగ్ యాన్యువల్లీ డ్యూ టు ది హైపర్ టెన్షన్. ఈ హైపర్ టెన్షన్ వల్ల అనేది మనకు వచ్చేసి 7.5 మిలియన్ అనే వాళ్ళు చనిపోవడం అయితే జరుగుతుంది. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే 75/25. ఓకేనా? 75/25 ఇనిషియేటివ్ అనేది ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే టు స్క్రీన్ 75 మిలియన్ పీపుల్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ స్టాండర్డ్ క్యూర్ బై ది 2025 అంటే 75 మిలియన్ పీపుల్ వచ్చేసి ఏంటమ్మా అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయడం కోసం 2025 సంవత్సరానికి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. అందుకోసం దీన్ని 75/25 అనేది అనడం అయితే జరుగుతుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక నేమ్ అనేది కూడా పిలవడం అయితే జరిగింది, సశక్త్. ఓకేనా? సశక్త్ పోర్టల్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ దీనికి సంబంధించి 40,000 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పోర్టల్ అమ్మ. ఓకే, నెక్స్ట్ May 18th is identified as the International Museum Day. ఏ డే అంట? ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజే మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో 2023 అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా నామినల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ May 22nd is observed as the International Day for Biological Diversity. Biological Diversity Day అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే కామన్వెల్త్ డే. మనకి కామన్వెల్త్ నేషన్స్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ కామన్వెల్త్ నేషన్స్ అంటే ఏంటమ్మా అంటే ఏ దేశాలు అయితే బ్రిటిషర్స్ పరిపాలించారో వాటన్నిటిని మళ్ళీ ఒక కూటమి కింద చేశారు. వాటినే కామన్వెల్త్ నేషన్స్ అనేది అనడం అయితే జరుగుతుంది. కామన్వెల్త్ దినోత్సవం అనేది ఇన్ జనరల్గా వచ్చేసి మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే May 13th అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వెరాజ్ విత్ రెఫరెన్స్ టు ది ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే May 24th అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంట ఇన్ జనరల్గా March 13th అనేది. కాకపోతే ఇండియా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది May 24th సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి థీమ్ కూడా ఫర్ గివింగ్ ది సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ కామన్ ఫ్యూచర్. ఓకేనా, అప్పుడు మనకి ప్రపంచ యుద్ధాలు జరగడానికి ముందు మనకి వెల్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఓకేనా, ఇండస్ట్రియల్ కంట్రీస్ అంటారు, క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్. వీళ్ళకి కాలనీస్ అనేవి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిషర్స్ పరిపాలించారు. మనం ఎవరికి కాలనీ అవుతామమ్మా అంటే బ్రిటిషర్స్కి కాలనీ అవ్వడం అయితే జరుగుతుంది. అలా బ్రిటిషర్స్ కొన్ని దేశాలని పరిపాలించడం అయితే జరిగింది. అవన్నీ కలిపి ఒక కూటమి కింద ఫామ్ అవ్వడం అయితే జరిగింది. వాటినే కామన్వెల్త్ నేషన్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న బిట్ అమ్మా. అండ్ విచ్ ఇయర్ ఇండియా ఇస్ జాయిన్ టు ది కామన్వెల్త్ నేషన్ ఆర్ అండ్ విచ్ ఇయర్ కామన్వెల్త్ నేషన్స్లో ఇండియా అనేది రాటిఫికేషన్ ఎప్పుడు జాయిన్ అయింది అనేది కూడా ఒకసారి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఏం వచ్చేసి ఏంటమ్మా అంటే 2.5 బిలియన్స్ వచ్చేసి కామన్వెల్త్ సిటిజన్స్ అనే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళందరికీ కూడా కామన్ ఫ్యూచర్ అనేది ఇవ్వడం కోసం అనేది వర్క్ చేస్తూ ఉంటారు. అవేర్నెస్ అబౌట్ ది ఎంకంప్లిష్మెంట్ ఆఫ్ ది 54 కామన్వెల్త్ కంట్రీస్ ఇన్ వేరియస్ ఏరియాస్. 54 కామన్వెల్త్ నేషన్స్ సంబంధించి ఒకటే కామన్ ఫ్యూచర్ అనే దాని మీద కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. నామినల్ గుర్తుపెట్టుకోండి, డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ May 31st ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఏంటమ్మా అంటే నో టొబాకో డే. ఓకేనా, వరల్డ్ నో టొబాకో డే. అది లేదు అంటే దీన్ని ఏమంటారు అంటే యాంటీ టొబాకో డే అనేది కూడా అనడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అవేర్నెస్ ఒకటి అండ్ థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. వి నీడ్ ఫుడ్ నాట్ టొబాకో. ఓకేనా, వి నీడ్ ఫుడ్ బట్ నాట్ టొబాకో. ఓకేనా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది కంటెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే ప్రీవియస్లీ యూకేకి వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే క్వీన్ గారు ఉండడం అయితే జరిగింది. అన్ఫార్చునేట్లీ క్వీన్ గారు ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆమె పొజిషన్లోకి ఎవరు వచ్చారమ్మా అంటే చార్ల్స్ IV అనే అతను రావడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న గుర్తు ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్. మనది ఏ ఫామ్ ఆఫ్ ప్రభుత్వము అంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము? యూకే ఆర్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ సిస్టంలో మనకి కార్యనిర్వహణ శాఖలో ఇద్దరు ఉంటారు. ఎవరు? రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాము. కార్యనిర్వహణ శాఖలో ఎంతమంది ఉంటారమ్మా అంటే ఇద్దరు ఉంటారు. రియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా, వీళ్ళిద్దరు అనే వాళ్ళు ఉంటారు. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అవుతారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ గారు అవుతారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ ఇండియాకి వచ్చేసి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియాకి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూకేలో తీసుకుంటే ఏంటమ్మా అంటే రియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, నామినల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కింగ్ ఆర్ క్వీన్ అనే వాళ్ళు ఉంటారు. అయితే ఈ నామినల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది ఏంటమ్మా అంటే హెరిడిటరీ పోస్ట్, అంటే వంశపారపరంగా వస్తుంది. ఓకేనా, యూకేలో వచ్చేసి నామినల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎవరు ఉంటే క్వీన్ అన్న ఉండాలి, లేదంటే కింగ్ అయినా ఉండడం అయితే జరుగుతుంది. ఈ క్వీన్ అనే ఆమె ఏంటమ్మా అంటే రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈమె పొజిషన్లో ఎవరు వచ్చారు? కింగ్ అనే ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? చార్ల్స్ III. ఓకేనా, ఏంటి ఆయన పేరు? చార్ల్స్ III. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. చార్ల్స్ III ఈస్ టేకన్ ది ఓత్ టు బీయింగ్ క్రౌన్డ్ కింగ్. ఓకేనా, యూకేకి వచ్చేసి కింగ్గా ఎవరమ్మా అంటే అట్ ప్రజెంట్ చార్ల్స్ III అనే అతను ఉండడం అయితే జరిగింది. అయితే యూకేలో కూడా రీసెంట్ అంటే ఆ టైంలో కొంచెం న్యూస్లో కూడా ఉంది ఏంటమ్మా అంటే షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే లిజ్ ట్రస్ గారు ఉండడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ 47 or 49 days అనేది ప్రధానమంత్రిగా యూకేకి ఉండడం అయితే జరిగింది. ఆమె రిజైన్ చేశాక రిషి సునక్ గారు వచ్చేసి
యూకే ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టు. ఎట్ ప్రజెంట్ యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రిషి సునక్ గారు. ఆయన కన్నా ముందు ఎవరు ఉన్నారు? మనకు వచ్చేసి లిజ్ ట్రస్ గారు ఉండడం అయితే జరిగింది. తను రిజైన్ చేశాక మనకు రిషి సునక్ గారు అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. అయితే లిజ్ ట్రస్ గారు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారమ్మా అంటే ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధామూర్తి వాళ్ళ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ కపుల్ని యూకేలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ కపుల్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మనకి CCI అంటాము, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్ని కొత్తగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి 5 years అనేది ఉంటారు. ఎవరంట? రవ్నీత్ కౌర్. ఓకేనా, రవ్నీత్ కౌర్ గారు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ రవ్నీత్ కౌర్ గారు వచ్చేసి దేనికంట? CCI అంటే ఏంటి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎప్పుడు తీసుకొని వచ్చారమ్మా అంటే అసలు ఎందుకు తీసుకొని వచ్చారు అంటే ఈ మార్కెటింగ్లో ఒకటే మోనోపోలీ కంపెనీస్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రొడక్ట్సే మ్యాక్సిమం డామినేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ మిగిలిన కంపెనీస్ అన్నిటిని కూడా, మిగిలిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారమ్మా అంటే మార్కెటింగ్ చేసుకోకుండా, లేదంటే వాళ్ళని గ్రోత్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. దాన్ని నిర్మూలించడం కోసం అనేది మనకి కొత్త కమిషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్నే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇవి లేనప్పుడు ఎవరు రిఫర్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి సంతానం కమిటీ అనేది ఒకటి చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎవరు సిఫార్సు చేశారమ్మా అంటే రాఘవన్ కమిటీ. విచ్ కమిటీ రికమెండెడ్ ది CCI అంటే ఏ కమిటీ అమ్మా అంటే రాఘవన్ కమిటీ ఈజ్ రికమెండెడ్. ఎందుకు రికమెండ్ చేశారు? ఈ మోనోపాలసీస్ అండ్ ది రెస్ట్రిక్షన్స్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది 1969లో ఏదైతే ఉందో ఈ చట్టాన్ని తీసేసి కొత్తగా ఒక కమిటీ అనేది రికమెండ్ చేయండి, కాంపిటీషన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొని రండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైనా గూడ్స్ అనే వాటికి కూడా మనకి ఏంటమ్మా అంటే కాంపిటీషన్ అనేది ఉండాలి. ఎలాంటి కాంపిటీషన్ ఉండాలి? హెల్దీ కాంపిటీషన్ అనేది ఉండాలి. మిగిలిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా డౌన్ఫాల్ చేయకుండా ఎవరికి ఎలా నచ్చితే అలా మార్కెటింగ్ చేసుకుంటూ బట్ అలాంగ్ విత్ అదర్ ప్రొడక్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దానికోసం అనేది ఈ రాఘవన్ కమిటీ అనేది సిఫార్సు చేయడంతో మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, అయితే దీన్ని మళ్ళీ అమెండ్మెంట్ సవరణ ఎప్పుడు చేశారమ్మా అంటే 2007వ సంవత్సరంలో దీన్ని సవరించడం అయితే జరిగింది. దానికి సంబంధించి కొత్త పాలసీస్ అనేవి కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఎవరున్నారంట చైర్మన్ గారు? ఓకేనా, రవ్నీత్ కౌర్ గారు ఉండడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అపాయింట్మెంట్స్లో కూడా మనకి చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఓకే, సిద్ధరామయ్య టేక్స్ ది ఓత్ ఆఫ్ ది 24th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కర్ణాటకకి సంబంధించి ఏంటమ్మా అంటే 24th చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. ఈ కర్ణాటక స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే 1st of November 1956లో అనేది ఈ నవంబర్ స్టేట్ అనేది కర్ణాటక స్టేట్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఆయన వచ్చేసి 2nd time ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఏదైనా స్టేట్కి సంబంధించి CMs కానీ గవర్నర్స్ కానీ న్యూస్లో ఉంటే ఆ స్టేట్కు సంబంధించి లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అసెంబ్లీ సీట్స్ ఏ ఉన్నాయి, ఇన్ కేస్ ఆ రాష్ట్రానికి ఈ కౌన్సిల్స్ విధాన సభస్ ఉన్నాయా, విధాన పరిషత్తులు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోండి. లోక్సభకి ఎన్ని సీట్స్ ఉన్నాయమ్మా అంటే 28 సీట్స్ అండ్ రాజ్యసభకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 12 సీట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 224 సీట్స్ అండ్ విధాన పరిషత్తుకు తీసుకుంటే ఏంటమ్మా అంటే 75 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి ఎలాంటి సిస్టమ్ ఉంది అంటే బై క్యామరలిజం. బై అంటే 2 houses. సెంట్రల్ లెవెల్లో మనకి పార్లమెంట్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి? 2 houses, లోక్సభ అండ్ రాజ్యసభ అంటాం. మనకి ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయని చెప్పాను? 2 forms ఆఫ్ ది గవర్నమెంట్. ఇది ఎక్కడ? యూనియన్ లెవెల్, సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే ఇది. మరి స్టేట్ లెవెల్లో కూడా ఏం చేశారు అంటే సమ్ స్టేట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ది బైకామరలిజం, సమ్ స్టేట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ది సింగిల్ క్యామరలిజం. అంటే ఫస్ట్ హౌస్ని ఏమంటారు అంటే రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ, విధాన సభ అంటారు. సెకండ్ హౌస్ని ఏమంటారు? కౌన్సిల్ అంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్ అనేది అండం అయితే జరుగుతుంది. ఈ కౌన్సిల్స్ అనేవి మనకి ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయమ్మా అంటే ప్రజెంట్ వచ్చేసి 6. ఎన్ని స్టేట్స్కి ఉన్నాయంటే 6 రాష్ట్రాలకే ఉండడం అయితే జరిగింది. ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయంటే అంతకుముందు వచ్చేసి 7 ఉన్నాయి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని కేంద్రపాలిత ప్రాంతం కింద డిక్లేర్ చేశాక దీనికి ఉన్న విధాన పరిషత్ అనేది రద్దు చేయడం అయితే జరిగింది. ఈ 6 రాష్ట్రాలు ఏంటి అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్, బీహార్ 2 కూడా పక్క పక్కన ఎడ్జెస్
రీసెంట్గా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఓకేనా, ఈ 6 రాష్ట్రాలకే ఈ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్టేట్స్కి సంబంధించి 2 హౌసెస్ కావాలంటే 2 హౌసెస్ తీసుకోవచ్చు, లేదు సింగిల్ హౌస్ కావాలి అంటే సింగిల్ హౌస్ అనేది కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే తమిళనాడు కర్ణాటక వచ్చేసి టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయమ్మా అంటే 5 టైగర్ రిజర్వ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే ఈ కర్ణాటకకి సంబంధించి కొత్తగా 3 రామ్సార్ సైట్స్ కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే అంకసముద్ర బర్డ్ శాంచురీ ఒకటి, అగనాస్ని వచ్చేసి ఎస్టరీ ఒకటి, మడైకరీ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా వచ్చేసి ఇది కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇవి కొత్తగా ఉన్నాయి అనమాట. రామ్సార్ సైట్స్ అంతకుముందు 2023లో ఎన్ని ఉన్నాయమ్మా అంటే 75 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి 5 సైట్స్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. అందులో 3 సైట్స్ వచ్చేసి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంకా 2 అనేది ఎవరికి సంబంధించినవి అంటే తమిళనాడు ప్రాంతానికి సంబంధించినవి. ఓకేనా, కరైవెట్టి ఒకటి, లాంగ్ వుడ్ ఒకటి. ఈ 2 కూడా ఏంటమ్మా అంటే తమిళనాడుకు సంబంధించినవి. ఈ 3 ఎవరికి సంబంధించినవమ్మా అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే కర్ణాటకలోకి సంబంధించి హోసల్యా వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి రీసెంట్ కూడా వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ లైన్ కూడా రావడం అయితే జరిగింది. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఎవరు డిక్లేర్ చేస్తారమ్మా అంటే యునెస్కో అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యునెస్కో అనే దాన్ని ఏంటమ్మా అంటే 42nd సైట్ కింద కూడా డిక్లేర్ చేశారు. ఓకేనా, వీటికి సంబంధించి మనం ఏంటమ్మా అంటే ఇన్ డీటెయిల్ కూడా ఒక వీడియో అనేది చేద్దామండి. దానికి సంబంధించి ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ దానికి సంబంధించి ఈ హంపి అనేది కూడా ఏంటమ్మా అంటే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉండడం అయితే జరిగింది. ఎప్పుడు యాడ్ అయిందమ్మా అంటే 1987లో యాడ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకోటి ఏంటమ్మా అంటే హోసల్యా టెంపుల్ అనేది ఏదైతే ఉందో అంతకుముందు కూడా మన టెంటేటివ్ లిస్ట్లో ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. టెంటేటివ్ లిస్ట్లో వచ్చేసి 2014లో పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి తాత్కాలిక జాబితా నుంచి తీసేసి వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి అనేది పర్మనెంట్గా వారసత్వం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అది కూడా నామినల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి అట్ ప్రజెంట్ వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము గారు ఉండడం అయితే జరిగింది. ఈ గిరీష్ చంద్ర ముర్ము గారికి అడిషనల్గా వచ్చేసి ఇంకొక బాధ్యత కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే హీ విల్ బి రీఅపాయింటెడ్ యాజ్ ది ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినవి కూడా ఆడిట్స్ రిపోర్ట్స్ ఎవరు చేస్తారమ్మా అంటే గిరీష్ చంద్ర ముర్ము గారికి అసైన్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా అతనే ఉన్నారు, కాకపోతే లాస్ట్ టైం కూడా మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి అతనికి టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఎన్ని ఇయర్స్ చేశారంట? 4 years. ఆల్రెడీ 2024 వరకు స్టార్టింగ్ వరకు కూడా గిరీష్ చంద్ర ముర్ము గారే ఉన్నారు. అయితే సెకండ్ టైం మళ్ళీ కూడా ఆయనకి టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఈ గిరీష్ చంద్ర ముర్ము గారు ఇండియాకి ఏంటి అట్ ప్రజెంట్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేస్తారమ్మా అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్స్ ఖాతాలన్నీ కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు. అకౌంట్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది కాగ్ రిపోర్ట్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎవరికి ఇస్తారమ్మా అంటే రాష్ట్రపతి గారికి సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే రాష్ట్రపతి గారే అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాగానే అతను వచ్చేసి దీనికి సంబంధించి నామినల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ కాన్సెప్ట్ జరిగితే ఆయనకు వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము గారికి వచ్చేసి 114 ఓట్స్ అనేవి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 156 సీట్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే అనేది ఒక సర్వే అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ సర్వే ఎవరు కండక్ట్ చేశారమ్మా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఈ కర్ణాటక రాష్ట్రం అనేది మొదటి స్థానంలో రావడం అయితే జరిగింది. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్కి సంబంధించి సర్వేలో ఏ స్టేట్ అగ్రస్థానంలో నిలిచింది అంటే మనకి కర్ణాటక రావడం అయితే జరిగింది. ఫాలోడ్ బై తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా అనేవి టాప్ పొజిషన్లో సెకండ్ థర్డ్ పొజిషన్లో రావడం అయితే జరిగింది. బోటంలో తీసుకుంటే ఎవరున్నారమ్మా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తీసుకుంటే బీహార్ రాష్ట్రం అనేది బోటం లెవెల్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇండెక్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ ఇండెక్స్లైనా ఎలాంటి సూచికలైనా సర్వేలైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సర్వేస్ మీద కానీ ఈ ఇండెక్స్ సూచికల మీద కన్ఫామ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము.
నెక్స్ట్ ఇండియా విల్ లాంచ్ ఇట్స్ ఓన్ హీట్ ఇండెక్స్. ఈ హీట్ ఇండెక్స్ సంబంధించి మనంతట మనమే ఒక ఇండెక్స్ అనేది కూడా తీసుకొని వద్దామని చెప్పేసి ఏ ఇయర్కి టార్గెట్ పెట్టుకున్నారమ్మా అంటే బై ద ఇయర్ ఆఫ్ 2024, 2024 సంవత్సరం కల్లా హీట్కి సంబంధించి కొత్త ఇండెక్స్ అనేది మనకి రావాలి అని చెప్పేసి కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి నామినల్ గుర్తుపెట్టుకుని హీట్ ఇండెక్స్ దేని మీద ఉంటుంది, హ్యూమిడిటీ ఎలా ఉంటుంది, టెంపరేచర్ తేమ ఎలా ఉంటుంది, ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, గాలి అనేది ఎలా ఉంటుంది, అవన్నీ కూడా వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవడం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. యూనియన్ మినిస్టర్ నిత్యానంద్ రాయ్ ఈజ్ ఇనాగరేటెడ్ యాజ్ ది ద్వారకీ ల్యాండ్ పోర్ట్. ద్వారకీ ల్యాండ్ పోర్ట్ అనేది ఒక పోర్ట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. యూనియన్ మినిస్టర్ అని ఆయన స్టార్ట్ చేశారంట. ఎక్కడంట ఇది? మేఘాలయ. ఏ రాష్ట్రంలో అంటే మేఘాలయ. పోర్ట్స్ ఎవరైనా స్టార్ట్ చేసినా అవి కూడా ఇంపార్టెంట్. మేఘాలయకు సంబంధించి ద్వారకీ ల్యాండ్ పోర్ట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంట? యూనియన్ మినిస్టర్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏ రాష్ట్రానికి అమ్మ అంటే మేఘాలయ రాష్ట్రంలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే ఎందుకోసం అమ్మ అంటే బంగ్లాదేశ్కి ఇండియా బిట్వీన్లో మెయిన్గా కామర్స్ అనేది బిల్డ్ చేయడం కోసం చూసాం. ఆల్రెడీ సిత్వే పోర్ట్ అనేది కూడా మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. ఇండియా మయన్మార్ అది. ఓకేనా. సిత్వే పోర్ట్ ఏంటి? ఇండియా మయన్మార్. సిత్వే పోర్ట్ డెవలప్ చేసింది కూడా ఎవరు? ఇండియానే. ఓకేనా. హెల్ప్ చేసింది కూడా ఇండియానే. ఓకేనా. దానికి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ తీసుకుంటే వాళ్ళు పోషన్ బి పడాయి బి అంటేనే ఎడ్యుకేషన్ కావాలి, ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంటే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషను కావాలి, ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా చాలా జాగ్రత్తగా మనం కేర్ చేయాలి. దానికి సంబంధించి యూనియన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు పోషన్ బి అండ్ పడాయి బి, ఈ పోషన్ అనే కాన్సెప్ట్ అనేది మనకి న్యూట్రిషన్ మిషన్ అనేది 2.0 కింద అనేది దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. స్లోగన్స్ అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడు అంటే పోషన్ బి పడాయి బి అనేది ఏ మినిస్ట్రీ అనే వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది అంటారు. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్కి సంబంధించి పోషన్ బి స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటానమ్మా, డిపిఎస్పీస్లో కూడా మనకి ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇదేంటి? అప్ టు 6 years. ఎప్పటి వరకు అమ్మా అంటే అప్ టు 6 years. అప్ టు 6 years వరకు ఏదైతే మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ అనేది పిల్లలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. దాన్ని ఏ ఎడ్యుకేషన్ అంటారు అంటే ఎర్లీవుడ్ చైల్డ్ కేర్ అంటాం. దీనికి సంబంధించి మళ్ళీ ఫండమెంటల్ రైట్స్లో కూడా మనకి ఆర్టికల్ 21 క్లాజ్ ఏలో కూడా చెప్పారు. ఇది ఎంతవరకు అమ్మా అంటే అప్ టు 14 years. అప్ టు 14 years వరకు కూడా 6 to 14 years వరకు కూడా మనకి ఏంటమ్మా అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. డిపిఎస్పీస్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఏంటి? ఖచ్చితంగా ఉచిత విద్య అనేది ప్రొవైడ్ చేయాలి. ఎప్పటిదాకా? 14 సంవత్సరాల దగ్గర నుంచి. ఓకేనా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఇనాగరేటెడ్ ది ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో. ఓకే. నెట్ ది ప్రగతి మైదాన్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో వచ్చేసి May 18th అనేది మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి గుర్తుగా వాళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యూజియం అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ 2023 కూడా చెప్పాను. ఏంటమ్మా అంటే మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్ కూడా ఉంది. దానికి సంబంధించి ఫస్ట్ ఇంటర్నేషనల్కి సంబంధించి మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఎక్కడ వచ్చింది? ఢిల్లీలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి మాస్కట్స్ అనేవి అంటే మనకి మెయిన్ ఐకాన్ ఏంటి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి నామినల్గా చూసుకోండి. నెక్స్ట్ సౌదీ అరేబియాకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక ఆస్ట్రోనాట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా ఏంటమ్మా అంటే ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ నుంచి స్పేస్ ఎక్స్ అంటాం. స్పేస్ ఎక్స్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఎలాన్ మస్క్ గారికి సంబంధించింది. అందులో వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ నేమ్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియా నుంచి దట్టు ఉమెన్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం అయితే జరిగింది. ఓకేనా. ఆమె నేమ్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రయానా బర్నా. ఓకేనా. పేరేంటమ్మా అంటే రయానా బర్నా వచ్చేసి వెళ్ళడం అయితే జరిగింది. ఓకేనా.
అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్న పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఉందో దాన్ని డిస్మాంటల్ చేసేసి దాని పక్కన ఇంకొక కొత్త పార్లమెంట్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, కొత్త పార్లమెంట్ అనేది స్టార్ట్ చేయడానికి ఫౌండేషన్ అనేది కూడా ఈ మేలోనే వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం అయితే జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ న్యూ పార్లమెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ బిల్డింగ్ డిజైన్డ్ బై ది, అసలు న్యూ కొత్త పార్లమెంట్ డిజైన్ ఎవరు చేశారమ్మా అంటే ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. ఎవరమ్మా అంటే బిమల్ పటేల్ గారు అనే వాళ్ళు కొత్త పార్లమెంట్ డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓల్డ్ పార్లమెంట్ తీసుకుంటే మనకి ఎలా ఉందమ్మా అంటే సర్కిల్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా, ఎట్ ప్రజెంట్ న్యూ పార్లమెంట్ డిజైన్ ఏంటి, ట్రయాంగిల్ పొజిషన్. ఇదిగో చూడండి, ఇదంతా కూడా ఏ పొజిషన్లో ఉందమ్మా అంటే ట్రయాంగిల్ పొజిషన్లో అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, డిజైన్ ఎవరు చేశారమ్మా అంటే బిమల్ పటేల్ గారు డిజైన్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు తీసుకుంటే ఓల్డ్ తీసుకుంటే ఎవరమ్మా అంటే ఎడ్విన్ గారు వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓల్డ్ పార్లమెంటరీ బిల్డింగ్ వచ్చేసి ఎడ్విన్ గారు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం లోక్సభకి రాజ్యసభకి కొత్తగా ఒక థీమ్స్ అనేవి కూడా తీసుకొని వచ్చి వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే కొత్త పార్లమెంట్ యొక్క డిజైన్ అనేది ఎలా ఉందమ్మా అంటే త్రిభుజాకారంలో ఉండడం అయితే జరిగింది. ట్రయాంగిల్ షేప్ అనేది అలా ఉండేలాగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ట్రయాంగిల్స్ ప్లేస్ అనేది కూడా తీసుకోవడానికి, బిల్డింగ్ అనే దానికి ఎక్కువ స్పేస్ అనే దానికి కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ లోక్సభకు వచ్చేసి పికాక్ థీమ్ తీసుకున్నారు, అండ్ రాజ్యసభకి సంబంధించి కూడా ఒక కొత్త థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. దాన్ని సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసాము. లోక్సభ అనేది ఏ థీమ్తో డిజైన్ చేశారు అంటారు, పికాక్ థీమ్. ఓకేనా, రాజ్యసభ వచ్చేసి ఛాంబర్ అనేది దేంతో డిజైన్ చేశారమ్మా అంటే థీమ్ ఏంటంటే లోటస్ విత్ రెడ్ కార్పెట్. ఓకేనా, ఏంటమ్మా అంటే లోటస్ విత్ రెడ్ కార్పెట్తో రాజ్యసభ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒరిజినల్గా ఈ పార్లమెంట్ ముందు మనకి మహాత్మా గాంధీ విగ్రహం అనేది ఉంది. ఇది ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే 1993లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని కూడా ఏం చేశారమ్మా అంటే మళ్ళీ కొంచెం ఒరిజినల్ పొజిషన్లో ఉంచి దగ్గర నుంచి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ది పార్లమెంట్ దగ్గర అనేది మూవ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, పార్లమెంట్ బయట మనకి మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా చెప్పుకోవాలి అంటే దీనికి సంబంధించి పార్లమెంట్ టాప్ మీద తీసుకుంటే ఏంటమ్మా అంటే బ్రాంజ్కి సంబంధించి మనకి నేషనల్ ఎంబ్లం కూడా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, భారతదేశానికి సంబంధించి చిహ్నం అనేది కూడా అశోక్ సారనాథ్ పిల్లర్ అనేది కూడా ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే గోల్డెన్ స్కల్ప్చర్ మనకి ఆల్రెడీ తెలిసిందే, న్యూస్లో కూడా చాలాసార్లు వచ్చింది. దీన్ని సెగనాల్ అంటారు. సెగనాల్ వచ్చేసి మనకి తమిళనాడులో ఒక ఆచారం అనమాట. సెగనాల్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఎప్పుడైనా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటే ఈ బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇండియన్స్కి ఇచ్చేటప్పుడు ఇలాంటి కొత్త సిస్టమ్ అనేది ఒకటి తీసుకోవడం అయితే జరిగింది. ఒక ఐరన్ రాడ్ గోల్డ్ కలర్లో ఉన్న ఒక స్తూపం టైప్లో ఒక రాడ్ అనేది ఉంటుంది. దానిపైన ఏంటమ్మా అంటే నంది విగ్రహం అనేది ఉంటుంది. దీనికి దేని సింబల్ కింద రిప్రజెంట్ చేశారమ్మా అంటే ఇట్స్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇండియాస్కి వచ్చేటప్పుడు ఇది అనేది యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఒక దండకం కూడా ఉంది, అది కూడా సేమ్ అలాంటి సిస్టమ్ కూడా మళ్ళీ ఈసారి కూడా ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది. కొత్త పార్లమెంట్ బిల్డింగ్, పాత పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర నుంచి కొత్త పార్లమెంట్ బిల్డింగ్లోకి వచ్చేటప్పుడు ఈ ప్రాక్టీస్ కూడా చేయడం అయితే జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి ఓల్డ్ పార్లమెంటరీ బిల్డింగ్ ఎవరు చేశారు, ఎంత టైంలో ఫినిష్ చేశారమ్మంటే 6 years పట్టింది. కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ అప్రాక్సిమేట్లీ 2.5 yearsలో అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇంకా తీసుకుంటే ఏంటమ్మా అంటే దీనికి సంబంధించి ఈ పార్లమెంట్ ప్రెమిసెస్లోనే మనకి ఏం చేశారమ్మా అంటే బనియన్ ట్రీ, నేషనల్ ట్రీ అంటాం కదా, అది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క గేట్కి కూడా 3 ఎంట్రన్స్ గేట్స్, మెయిన్ గేట్స్కి తీసుకుంటే వాటికి ఏం చెప్పారమ్మా అంటే అశోకనికి సంబంధించి వీల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ వీటికి సంబంధించి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క ఐటమ్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరిగింది. ఒక చోట నుంచి వచ్చేసి ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబో అనేది మొత్తం కూడా త్రిపుర దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అలా ఒక్కొక్కటి మార్బుల్స్ కూడా ఒక్కొక్క చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే న్యూ పార్లమెంట్కి సంబంధించి కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోండి.
ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి జపాన్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. MOU అనేది చేసుకోవడం అయితే జరిగింది. ఈ MOUకి సంబంధించి ఏంటమ్మా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్ ఓకేనా. ముంబైకి అహ్మదాబాద్ నగర్కి సంబంధించి ఏంటమ్మా అంటే హై స్పీడ్ రైల్ అనేది డెవలప్ చేయడం కోసం దీన్నే ఏమంటున్నారమ్మా అంటే ప్రాజెక్ట్ స్మార్ట్. దీని ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ స్మార్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ముంబై అహ్మదాబాద్ సంబంధించి రైల్వే ప్రాజెక్ట్కి సంబంధించి హై స్పీడ్ ట్రైన్ కొలాబరేటెడ్ విత్ ఇండియన్ రైల్వేస్ ఇస్ కొలాబరేటెడ్ విత్ ది విచ్ కంట్రీ అనేది అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు అంటే హై స్పీడ్ నెట్వర్క్ అనేది ఏ ఏరియాస్లో బాగా డెవలప్ చేస్తున్నారు అనేది కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే టుడేస్ కంటెంట్. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది ఇంపార్టెంట్ సెషన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ క్వశ్చనింగ్ సెషన్స్. క్వశ్చన్స్లో తీసుకుంటే ఎపిసోడ్ నెంబర్ 5లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే Union Health Ministry has launched the 75/25 initiative, okay, to screen the 75 millions of people. Okay, na already మనం డిస్కస్ చేసాము. 75/25 ఏంటమ్మా అంటే 75 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 2025 కల్లా అనేది దీన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంట ఎరాడికేట్ చేయడానికి ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకుంది. సశక్తి అనేది కూడా మనకి ఒక కొత్త థీమ్తో కూడా రావడం అయితే జరిగింది. దీన్ని దేనికి సంబంధించింది అంటున్నాడు? ఏ డిసీజ్ సంబంధించి టీబీయా, మలేరియానా, హైపర్ టెన్షనా, కోవిడ్ అంటున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే హైపర్ టెన్షన్కి సంబంధించినది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Prime Minister Modi is inaugurated the International Museum Expo 2023. 2023 గాను ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ చేశారు అమ్మా అంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? May 18th అమ్మ. ఓకేనా. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది కామన్వెల్త్ డే ఇన్ ఇండియా? భారతదేశానికి సంబంధించి ఈ కామన్వెల్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే May 24th. ఎప్పుడమ్మా అంటే May 24th. March 13th అనేది కొన్ని కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటే ఇండియా అనేది May 13th రోజు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. హూ ఈజ్ ది ప్రజెంట్ కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ ది యూకే దేశానికి సంబంధించి కింగ్ కానీ క్వీన్ కానీ ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? కింగ్ ఉండడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే చార్ల్స్ IV. అంతకుముందు వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ గారు ఉండడం అయితే జరిగింది. ఓకే, చార్ల్స్ III అనే అతను ఉండడం అయితే జరిగింది. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎట్ ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారు అంటున్నారు. ఎవరున్నారమ్మా అంటే రవనీత్ కౌరు గారు ఉండడం అయితే జరిగింది. అయితే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాము కంటెంట్లో. ఏమని చెప్పాము? ఒక కమిటీ అనేది రికమెండ్ చేసింది అంటున్నాను. CCI ఏ కమిటీ రికమెండ్ చేసింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, హూ ఇస్ ది 24th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్? కర్ణాటక స్టేట్కి సంబంధించి 24th చీఫ్ మినిస్టర్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే సిద్ధరామయ్య గారు. ఓకేనా. ఎవరు అంటే సిద్ధరామయ్య గారు అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, what is the not Ramsar sites of the కర్ణాటక స్టేట్? ఓకేనా. వాట్ ఆర్ ది అంటే కింద కొన్ని సైట్స్ అనేది ఇచ్చాడు. ఇది రామ్సార్ సైట్ కాంది ఏంటి అంటున్నాడు. ఏ రాష్ట్రానికి సంబంధించి? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. ఒకసారి చూద్దామండి. మడైకరి కన్జర్వేషన్ రిజర్వ్ ఒకటి ఇచ్చారు. ఇంకా సముద్ర ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అగనాసికి అండ్ కరైవేటి అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి కరైవేటి బర్డ్ శాంచురీ అనేది ఎవరికి సంబంధించింది? ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది అయితే ఉంది. కరైవేటి వచ్చేసి ఒకటి, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ అనేది కన్జర్వేషన్ రిజర్వ్ అనేది తమిళనాడుకు సంబంధించినవి. హైయెస్ట్ మనకి రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే తమిళనాడులో ఉండడం అయితే జరిగింది. ఓకేనా. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అంతకుముందు 2023 గాను ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయమ్మా అంటే 75 రామ్సార్ సైట్స్ ఉండడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ 80 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో 2 వచ్చేసేమో తమిళనాడుకి, 3 వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి. హూ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ది ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ ది 5 years? ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఆడిటర్గా ఎవరు రీఎలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ ఎలెక్ట్ అయ్యారు అంటున్నారు. అంటే ఎవరమ్మా అంటే మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ మనకి ఆడిటర్ గారు కూడా ఎవరమ్మా అంటే వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము గారే. నెక్స్ట్,
విచ్ స్టేట్ ఈస్ ర్యాంక్డ్ ది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 2021-22. ఓకేనా, ఏ స్టేట్ అనేది టాప్లో నిలిచింది అంటున్నారు. ఏ స్టేట్ అమ్మా అంటే కర్ణాటక స్టేట్ అనేది టాప్లో నిలవడం అయితే జరిగింది. సెకండ్ పొజిషన్లో వచ్చేసి తెలంగాణ ఉంది. బాటంలో వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే మనకి బీహార్ రాష్ట్రం అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, బై విచ్ ఇయర్ ఇండియా విల్ లాంచ్ ఇట్స్ ఓన్ హీట్ ఇండెక్స్. ఇండియాకి సంబంధించి ఓన్ ఇండెక్స్ అయితే వాతావరణంలో తేమ శాతం ఎలా ఉంది, గాలి ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి ఏంటమ్మా అంటే టెంపరేచర్ కానీ మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా స్టడీ చేయడం కోసం ఓన్గా సంబంధించి హీట్ ఇండెక్స్ అనేది తీసుకువస్తున్నారు. అది ఏ సంవత్సరానికి అంట 2024 అనేది తీసుకువస్తున్నారు అని చెప్పారు. ఓకేనా, వాకీ ల్యాండ్ పోర్ట్ ఈజ్ ఇన్ ది విచ్ స్టేట్. ఓకేనా, ఆల్రెడీ మనకి యూనియన్ మినిస్టర్ గారు ఇది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏ రాష్ట్రంలో ఉంది అమ్మా అంటే మనకు వచ్చేసి మేఘాలయ రాష్ట్రానికి సంబంధించింది. దేనికోసం అంట ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేయడం కోసము ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ హాస్ లాంచ్డ్ ది పోషన్ బి పడాయి బి. ఓకేనా, ఏ మినిస్ట్రీ వాళ్ళు పోషన్ బి పడాయి బి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉంటుంది, అది కాదమ్మా, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. దేనికి సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనే దాని మీద ఇది అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ డిజైన్ ది న్యూ పార్లమెంటరీ బిల్డింగ్. న్యూ పార్లమెంటరీ బిల్డింగ్ అనేది ఎవరు డిజైన్ చేశారు అంటున్నారు. ఎవరు చేశారు? బిమల్ పటేల్ గారు వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఆల్రెడీ ఎడ్విన్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ బార్కర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏం డిజైన్ చేశారు? ఓల్డ్ పార్లమెంటరీ బిల్డింగ్. ఓకేనా, ఓల్డ్ బిల్డింగ్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అరుణ్ యోగిరాజ్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఏదైతే రామ్ మందిరం అనేది జన్మభూమి ఎస్టాబ్లిష్మెంట్లో మనకి మెయిన్ ఐడల్ డిజైన్ చేసింది ఎవరమ్మా అంటే అరుణ్ యోగిరాజ్ గారు డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ లోక్సభ హాల్. లోక్సభ హాల్ అనేది కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు కదా, ఆ లోక్సభ థీమ్ ఏంటి అన్నాడు. దేన్ని తీసుకున్నారమ్మా అంటే థీమ్ వచ్చేసి జాతీయ పక్షి నెమలి థీమ్తో వచ్చేసి రావడం అయితే జరిగింది. నేషనల్ బర్డ్ పికాక్ థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. మరి రాజ్యసభకు వచ్చేసి లోటస్ థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ ది నేమ్ ఆఫ్ అహ్మద్నగర్ టు అహల్యానగర్. ఓకేనా, అహ్మద్నగర్ నుంచి అహల్యానగర్గా మార్చింది ఏ స్టేటు అంటున్నారు. ఏ స్టేట్ అమ్మా అంటే మహారాష్ట్ర స్టేట్ అనేది వాళ్ళ స్టేట్స్ అనేవి రీనేమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే శాంక్షన్ ఏరియా డెవలప్మెంట్ ముంబై అహ్మద్నగర్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ స్మార్ట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ది విచ్ కంట్రీ. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేనికి చేసుకున్నారమ్మా అంటే హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి. ఏ దేశంతో చేసుకున్నారు అంటే జపాన్తో వచ్చేసి ఇలా అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, దాన్ని ప్రాజెక్ట్ స్మార్ట్ అనేది కూడా అండం అయితే జరుగుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ అరబ్ ఉమెన్ ఆస్ట్రోనాట్ టు ట్రావెల్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్. ఇంటర్నేషనల్ స్పేస్కి వెళ్ళిన వాళ్ళు మొట్టమొదటిగా అరబ్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే రియానా బర్నివి గారు. ఓకేనా, రియానా బర్నివి గారు వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ చూడమ్మా అంటే క్రిస్టియానా కోచ్ వచ్చేసి ఏంటి ఆర్టిమస్ 2 అని చెప్పాను. ఆర్టిమస్ 2 అంటే ఏంటి? మనకి మూన్కి హ్యూమన్స్ని తీసుకెళ్లే మిషన్. ఎవరికి సంబంధించింది? నాసాకి సంబంధించినవి. ఓకేనా, ఇక్కడ వ్యోమిత్ర అనేది ఒకటి ఉంది. ఇదేంటమ్మా అంటే ఫస్ట్ రోబోట్ ఇస్ సెండింగ్ టు ది స్పేస్. మనం మొట్టమొదటిసారిగా ఇండియా సైడ్ నుంచి ఒక రోబోట్ని స్పేస్కి అనేది పంపిస్తూ ఉన్నాం. అది 2024లోనే జరుగుతుంది. అది సక్సెస్ అయ్యాక డైరెక్ట్గా హ్యూమన్స్ అనే వాళ్ళని స్పేస్లోకి పంపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 4th ఇండియా-ఇండోనేషియా బైలేటరల్ ఎక్సర్సైజ్. ఆల్రెడీ మనకి ఆసియా వారియర్స్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలాగనే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది చెప్పుకుందాం. దానికి సంబంధించి ఒక నోట్స్ అనేది కూడా ఒకటి షేర్ చేస్తానమ్మా. నెక్స్ట్ క్లాస్లో కానీ ఆ నెక్స్ట్ క్లాస్లో కానీ మొత్తం మిలిటరీ ఎన్ని ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి మొత్తం ఏ కంట్రీస్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి నోట్స్ షేర్ చేస్తాను. ఓకేనా, ఇండియా-ఇండోనేషియాకి సంబంధించి బైలేటరల్ ఎక్సర్సైజ్ దాని నేమ్ ఏంటమ్మా అంటే సముద్ర శక్తి. ఏంటమ్మా అంటే దాని నేమ్ వచ్చేసి సముద్ర శక్తి అనేది పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్,
హూ వాజ్ ది గెస్ట్ ఆఫ్ హానర్ ఎట్ ఫ్రాన్స్ ట్రెడిషనల్ మిలిటరీ పెరేడ్. ఫ్రాన్స్ మిలిటరీ పెరేడ్కి సంబంధించి గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఎవరు వెళ్ళారు అంటున్నారు. ఎవరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ అస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ గారు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు అటెండ్ అయ్యారమ్మా అంటే 25 సంవత్సరాలకు కాను బైలేటరల్ రిలేషన్స్ ఆర్ మనకి వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉండగాను దానికి గుర్తుగా కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ మూవీ ఇన్ తిగన్ లాంగ్వేజ్ బిలాంగింగ్ టు విచ్ స్టేట్. ఈ తిగన్ లాంగ్వేజ్ భాషకు సంబంధించి ఒక కొత్త మూవీ అనేది వచ్చిందంట. దీన్ని కూడా ఎవరు లాంచ్ చేశారమ్మా అంటే ట్రైలర్ గారు వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ రిజు గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటున్నారు. ఏ రాష్ట్రానికి అమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. ఓకేనా. ఈ తిగన్ కల్చర్ ఒక ట్రైబ్, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, 90s టైంలో అప్పుడు లవ్ ఎఫెక్షన్ అనేది ఎలా ఉండేది, దాని మీద మొత్తం కలిపి వాళ్ళు సినిమా అనేది తీయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి స్టేట్ అనేది కూడా ఏం చేస్తున్నామంటే ట్యాక్స్ ఫ్రీగా కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది ఈ మూవీకి. ఓకేనా. దానికి సంబంధించి ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ టుడేస్ సెషన్. వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక వర్క్ ఇచ్చామమ్మా. ఏమేమి ఇచ్చానమ్మా అంటే మీకు ఒకసారి మనకు వచ్చేసి అవి కూడా వర్క్ మెసేజ్ చేయండి, అట్లీస్ట్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను సీసీ కమాండ్ సంబంధించి ఏ కమిటీ రికమెండ్ చేసింది అంటున్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి విచ్ కమిటీ రికమెండేషన్, అది ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.